స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక ఏదైతే రాయలసీమ ప్రాంతానికి నదీ జలాలను తీసుకురావాలా, తద్వారా ఎడారిగా మారుతున్నటువంటి ప్రాంతాన్ని రక్షించుకోవాలా, సస్యశ్యామలం చేయాలా అని చెప్పేసి ఆలోచనతో, అదే రంగా తాగునీరు సాగునీరు రెండు కూడా అందించాలి ఈ ప్రాంతవాసులకి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి అందరి నివాసు జలస్రవంతి పథకంలో భాగంగా ఏదైతే కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్ కెనాల్ దాదాపు ఒకసారి గమనిస్తే మీరు రాష్ట్ర విభజన కాకముందు మొదలైనటువంటి కార్యక్రమం, రాష్ట్ర విభజన తర్వాత రెండు ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ రోజున ఈ మండలంలో ఏదైతే మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి నీళ్లు తలుపుల మండలం కావచ్చు, అదే రంగా ఎన్పిగుంట మండలం కావచ్చు, రెండు మండలాలకు కూడా నీళ్లు అందించేటువంటి కార్యక్రమం సాకారమైనటువంటి రోజు ఈరోజు. ఒక రకమైన మాకు కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి మాకు ఒక సంతృప్తికరమైన రోజు, సంతృప్తినిచ్చేటువంటి కార్యక్రమం. ఏదైతే ఈ కార్యక్రమం రూపం దాల్చినటువంటి పరిస్థితులు ప్రజలు ఎప్పుడు కూడా నమ్మనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగము ఎదురు చూసింది. ఏదైనా పూర్తి అయినటువంటి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తయినటువంటి ఈ పథకం ద్వారా నీళ్ళు ఇస్తారేమో అని చెప్పేసి, కానీ వాళ్ళ ఆశలు అడియాసలేదు. ఎలక్షన్స్ ముందు వచ్చేసి ఒక గంట 2 గంటలో నీళ్ళు వదిలేసి తూతు మంత్రంగా కంటి తుడుపు చర్య కింద చేసినటువంటి కార్యక్రమం. కానీ ఈ రోజున ఈ మండలంలో ప్రజలకు నమ్మకాన్ని కలిగించున్నారు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం. మీరు ఒకసారి గమనిస్తే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన తలంపు ఎప్పుడు కూడా సాకారం ఎప్పుడైతుందంటే ఆ ఆలోచన, ఆ పోరాట పటిమ కావచ్చు, ఆ సంకల్పం కావచ్చు, ఆ చిత్తశుద్ధి కానీ ఆ ఆశయం కానీ ఉన్నటువంటి నాయకత్వం అధికారంలోకి వచ్చినప్పుడే సాకారం అయితే. అందుకు ఉదాహరణ సాకారమే ఈ కార్యక్రమం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మెయిన్ బ్రాంచ్ కెనాల్లో అసలు నీళ్ళే రావనే ఆలోచనతో మొన్నటిదాకుంది. డిఆర్సీ మీటింగ్లో ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు వచ్చినప్పుడు ఆయన అడగడము, అదే రంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు వచ్చినప్పుడు ఆయన అడగడము, అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయేసి ఏదైతే కాంట్రాక్టర్లకి ఈ కాలువ పనులు చేసినటువంటి వాళ్ళకి బిల్స్ పెండింగ్ ఉన్నాయంటే అడగంగానే దాన్ని మంజూరు చేస్తూ వాళ్ళకి బిల్స్ కూడా విడుదల చేయడము, ఇంకా ఏదైనా పనులు అరకొరగా పెండింగ్ ఉంటే కూడా అది కూడా పూర్తి చేయాలని ఆలోచనతో ముందుకు పోతుంది. అంతేకాకుండా లైనింగ్ కార్యక్రమం ఉంది. పూర్తి స్థాయిలో ఇంకొక వారం 10 రోజుల లోపలనే టెండర్లు పిలుస్తాం. పెద్ద ఎత్తున ఇక్కడ ఏవైనా ఇంకా అరకొరగా మిగిలి ఉంటే కూడా అవి కూడా పూర్తి చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా ప్రజల్లో ఒక బాధ ఉంది, ఒక ఆలోచన ఉంది. మా చెరువులకు నీళ్లు కావాలనే ఆలోచన ఉంది. గొలుసుకట్టు చెరువులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రాంతం, దాన్ని పూర్తి స్థాయిలో చెరువులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఇప్పుడే ఇందాక ఇంజనీరింగ్ విభాగం వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే సహకరించినారు, జిల్లా కలెక్టర్ గారు సహకరించినారు, జిల్లా యంత్రాంగం సహకరించింది, ఇరిగేషన్ అధికారులు కూడా సహకరించినారు. ప్రత్యేకించి అందరి నివాస జలస్రవంతి ఇంజనీరింగ్ అధికారులు, అదే రంగా కాంట్రాక్టర్ని కూడా కొద్ది వరకు పురమాయించడం జరిగింది. ఆయన కూడా ఏదైనా చిన్న పనులు ఉంటే ఆయన కూడా సహకరిస్తూ ఈ రోజున ఈ నీళ్ళు రావడానికి కారణమైనారు, దోహదపడినారు. వారందరికీ కూడా కదిరి నియోజకవర్గ ప్రజల తరఫున, ప్రత్యేకించి తలుపుల ఎన్పికుంట మండల వాసుల తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతానని. ప్రజలు ఆలోచన చేసుకోవాలి. మీ ప్రతి కష్టంలో కూడా ఆలోచించేటువంటి ప్రభుత్వం, నాయకత్వం. మీ కష్టాన్ని తొలగించాలనే పట్టుదల ఉన్నటువంటి నాయకత్వము ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి రూపేనే మేము ముందుందనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైనా ఒక పని చేసి దాని ఫలితాలు మీకు అందించి మాట్లాడినప్పుడు మా నిజాయితీ మీకు అర్థమవుతుందనే ఆలోచనతోనే ఈ రోజున మాట్లాడుతున్నాం. గతంలో మాట్లాడలేదు, ఈ రోజున మాట్లాడుతున్నాం. దయచేసి నిజాయితీని అర్థం చేసుకోండి. అంతేకాకుండా కొండారెడ్డి చెరువు కావచ్చు, ఇతరత్ర ఏదైనా చెరువులు ఉంటే కూడా ఇప్పుడు మాట్లాడతాం. వాటి సమస్య కూడా పరిష్కారం చేస్తాం. ఖచ్చితంగా వాటికి ఏదైనా టెక్నికల్గా ఏదైనా మెకానిజం ఏదైనా అవసరమైతే, డిలే ప్రాసెస్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా మొబైల్ పంప్స్ అయినా పెట్టేసి చెరువులకు నీళ్లు కొట్టేటువంటి కార్యక్రమం కూడా చేయాలనే ఆలోచనతో ఉన్నాము, చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రైతాంగం నిరాశపడద్దు, ఈ ప్రాంతవాసులు నిరాశపడద్దు. మీకు ఇందాక ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు తాగునీటి గురించి. 100కు 100% తాగునీటి సమస్యను పరిష్కారం చేయబోతున్నాం, చేస్తున్నాం కూడా. ఆర్ఓ ప్లాంట్స్ కూడా పెద్ద ఎత్తున అందివ్వబోతున్నాం. మీరు అడిగినటువంటి మొన్న ఒక 3 నెలల కిందట తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో కూడా గ్రామాల్లో మళ్ళీ కొత్త బోర్లు వేయించేసి అక్కడ ఆర్ఓ ప్లాంట్ కూడా ఇచ్చేసి వాళ్ళకు తాగునీటి సమస్యను పరిష్కారం చేసినాం. అంతేకాకుండా ప్రతి గ్రామ హెడ్ క్వార్టర్స్లో కూడా ఆర్ఓ ప్లాంట్ పెట్టేటువంటి కార్యక్రమం తొందరలోనే రూపకల్పన దాల్చిపోతోంది, వాస్తవ రూపం దాల్చిపోతోందని చెప్పేసి కూడా మండలవాసులందరికీ కూడా తెలియజేస్తాం, నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తాం. ప్రతి కష్టంలో కూడా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మా నాయకత్వం మీకు అండగా ఉంటుంది.
మీరు మా నిజాయితీని అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీకోసం పనిచేసేటువంటి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, మీ గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం అని అర్థం చేసుకోమని చెప్పేసి కోరుకుంటూ, భవిష్యత్తులో మరింత సంకల్పంతో మరింత చిత్తశుద్ధితో పనిచేస్తాం మీకోసం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి అందరికి కూడా ఎవరైతే జిల్లా యంత్రాంగం కావచ్చు, జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రివర్గులకు కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రుల వరకు కావచ్చు, మా నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా పాదాభివందనం చేసి మరీ ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే బిల్లులు పెండింగ్ ఉంటే కూడా ఇటువంటి కష్ట సమయంలో డబ్బులు లేవు ప్రభుత్వంలో, అయినప్పటికీ కూడా అడగంగానే 10 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినారు. అందులో భాగంగా ఈ కాంట్రాక్టర్ కూడా ఒక 5 కోట్లు వచ్చినట్టున్నాయి. 5 కోట్ల రూపాయలు ఆయన కూడా అందజేసినారు. ఇంత కష్టకాలంలో కూడా అడుగుతూనే నీళ్లు ఇవ్వాలి సార్, మాకు ఆ డబ్బులు ఇస్తే పనులు అవుతాయి, నీళ్ళు వస్తాయి అంటూనే ఏమాత్రం ఆలోచన చేయకుండా అడిగిన వెంటనే ఇరిగేషన్ శాఖ మంత్రిని పిలిచి వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పేసి ఆయనకు పురమాయించి నిధులు విడుదల చేసినందుకు గాను, ఈ రోజున ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చినందుకు గాను మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గ ప్రజలందరి తరపున పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.